ఒక పెయింటింగ్ కాంపిటీషన్ జరిగిందంట. వరల్డ్లో ఉన్న అందరు బెస్ట్ పెయింటర్స్ పార్టిసిపేట్ చేశారంట. ఆ పెయింటింగ్ కాంపిటీషన్ టైటిల్ ఏంటంటే, థీమ్ ఏంటంటే పీస్, సమాధానం. సమాధానం సమాధానం అనే టైటిల్కి అందరు పెయింటింగ్ చేశారంట. ద ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేసినప్పుడు అందరు షాక్ అయిపోయారు. అండ్ దాని తర్వాత అందరూ ఈ షాక్ అయిపోయి క్వశ్చన్ చేశారు, ఇచ్చిన టాపిక్ ఏంటి, వేసిన పెయింటింగ్ ఏంటి, మీరు దానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం ఏంటి అన్నదప్పుడు ఆ ప్రైజ్కి అనౌన్స్ చేసిన ఆ జడ్జు అందరు నడిపించుకు తీసుకుని వెళ్తూ రెండు చెప్తానన్నాడంట. పీస్ అన్నదప్పుడు ఫ్యామిలీ హ్యాపీగా కనబడతాం, అందరూ సంతోషంగా ఎగురుకుంటున్నట్టు ఒక ఫోటో చూపించారు. నెక్స్ట్ లవ్ బర్డ్స్ కూర్చొని ఉంటాం, ఒక పెయింటింగ్. అట్లా ఒక్కొక్కరు బ్యూటిఫుల్ సీనరీస్తో చక్కటి చూసిన వెంటనే అన్న స్టైల్లో ఉందంట. ఆ టైంలో అన్ని పెయింటింగ్లు అయిన తర్వాత ఒక పెయింటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్ద తుఫాను కనబడుతుందంట. బయటకు చూసింది పెద్ద తుఫాను. ఈ పెద్ద తుఫానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు. అందరూ అడిగింది, ఈ తుఫానికి ఎందుకు ఫస్ట్ ప్రైజ్? ఆయన అన్నాడంట, సరిగ్గా తేరి చూడు అన్నాడంట. పెద్ద తుఫాను, వాడ విరిగిపోయి ఆ చెక్క మొక్కలన్నీ ఒడ్డు కొట్టుకుని ఉన్నాయి, చీకటిగా ఉన్నాయి, మెరుపులు కనబడుతుంది, అంత గందరగోళంగా ఉంది. ఇటంతా కొండలు ఉన్నాయి. బాగా చూసిన వీళ్ళు, ఏంటయ్యా ఇది చూస్తే భయం కనబడుతుందయ్యా, ఇది చూస్తే బాధ కనబడుతుందయ్యా అంటే, ఉండు సరిగా చూడు, ఆ కుడివైపు చూడు. ఆ బండ కనబడుతుందంట. ఆ బండలో ఒక చిన్న గుహ ఉందంట. ఆ గుహలో ఒక చిన్న పిచ్చుక ఉందంట. ఆ పిచ్చుక మాత్రం హాయిగా ఉందంట. మనం అనేక సార్లు అనుకుంటాం, నిజమైన ఆనందం అంటే నా చుట్టూ అన్నీ బాగుంటే, నేను అనుకున్నట్టు పరిస్థితులు ఉంటే, నేను అనుకున్నదంతా కరెక్ట్గా జరిగితే, దెన్ ఐఎమ్ జాయ్ఫుల్. కానీ ఒక విశ్వాసి గ్రహించాలి, ఆ పెయింటింగ్ నుండి మనం నేర్చుకోవాల్సింది, నీ చుట్టూ పరిస్థితులు ఏమైనా కూడా పర్వాలేదు, నువ్వు ఎవరిలో ఉన్నావు, నువ్వు ఎవరి యందు నిలిచి ఉన్నావు అని జ్ఞాపకం చేసుకుంటూ, ద రాక్ దట్ ఐ స్టాండ్ ఆన్, నేను క్రీస్తునందు ఉన్నదప్పుడు ఆ బండ నన్ను కాపాడుతుంది. ఏ తుఫాను రానే, ఏ మెరుపు రానే, ఏ స్థితిగతులు మారనే, ఏది కలవరం జరగనే, చుట్టూ అంతా కీడు కనబడనే, కానీ నేనున్న ఈ బండ, క్రీస్తు అనే బండ, నేను క్రీస్తులో ఉన్నంత వరకు నాకు ఏ దిగులు లేదు, ఏ భయము లేదు. నమ్మేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తాం ఒకసారి.